వందనాలు. షాሎም. కొన్ని ఆత్మీయ విషయాలు చెప్పాలని ఆలోచనతో ఉన్నాను. దేవుడు బయలుపరిచినవి ఏమనగా, ఒకరు దేవునిలో ఆత్మీయాత్ర విశ్వాసంతో కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇది మొదలుకొని నేను మిమ్ముని ఆశీర్వదిస్తానంటాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన ఒకరు విశ్వాసంతో మొదలు పెడతారో ఆ సమయం నుండే ఆశీర్వదిస్తూ ఉంటాడు. నూతనమైన ఆశీర్వాదం. నూతన ఆశీర్వాదం అంటే పాతదంతా మనసు కడిగివేయబడుతుంది. హృదయం అంతా ఆలోచనలన్నీ కడిగివేయబడతాయి. పూర్వీకుల నుండి వచ్చిన ఆలోచనలు, తల్లిదండ్రుల నుంచి కానీ, వారి ముందు తరం నుంచి కానీ, ఈ బిడ్డ మీద ఎప్పటి నుండి ఆ నీడ అనేది ఉందో, ఆ పాపపు నీడ ఉందో, అప్పటి నుండి ఈ బిడ్డ తొలగించుకుంటూ ఉంటారు ప్రార్థనలో క్రమంగా. అయితే కొంత విశ్వాసయాత్ర కొనసాగుతున్నప్పుడు శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ శోధనలో ఒక ఆలోచన ఏమంటే, ఇప్పుడు నాకు ఏది బయలుపరిస్తే అదే చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఊరి పేర్లు అన్నీ కూడా చెప్పదలుచుకున్నాను. కొప్పునూరులో నేను పనిచేసినప్పుడు అక్కడ కొప్పునూరు దగ్గర నిలబడ్డానంటే, అక్కడ నుండి నేను వెళ్ళవలసిన స్థానం మాచర్ల, నివాసం అక్కడుంది. అట్లా కాదని ఒక పని మీద ఏదన్నా సాగర్ వెళ్ళాలంటే అక్కడ ఒక నివాసం ఉంటుంది. వెళ్ళవలసిన స్థానం, ఎవరింటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఈ దారిలో వెళ్ళేటప్పుడు ప్రతిరోజు వెళ్తూ ఉండాలి. ఆ వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఉన్న వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. రోజు వస్తున్నారు వీళ్ళు, ఏదో ఉద్యోగం లేకపోతే చదువో ఏదో ఉంది వీళ్ళకి. ప్రతిరోజు ఆ 2 ప్లేసులకి వెళ్తున్నారు. ఒకటి ఇల్లు అయితే ఇంకోటి వెళ్ళవలసింది. అట్లా 2 ప్రదేశాలకి వెళ్తూ ఉన్నారు. ఇది ఆ దారిలో ఉన్న వాళ్ళందరూ గమనించాలి. గమనించి అందరూ మంచి ఆలోచనతో వెళ్ళనీయాలి, దారి ఇవ్వాలి. అడ్డు రాకుండా దారిని వెళ్ళనీయగలగాలి. మధ్యలో ఎవరితోన్నా గొడవ పడితే ఆ దారిని అక్కడ వెళ్ళాలంటే భయపడతారు. వీళ్ళు ఏం చేస్తారో, పోట్లాడారు, మళ్ళీ ఏం జరుగుతుందో అని ఆ ఊరు దాటాలంటే భయం ఏర్పడుతుంది. అట్లాగే ఇటు సాగర్ వెళ్ళినా అంతే. ఇవన్నీ కాదనుకుని కొప్పునూరు హాస్పిటల్ పక్క రోడ్లోకి వెళ్ళారు అంటే మాచర్ల వెళ్ళే దారిలో వాళ్ళు సహాయం చేస్తారని వీళ్ళు అనుకుంటారు. సాగర్ వెళ్ళే దారిలో వాళ్ళు సహాయం చేస్తారని వాళ్ళు అనుకుంటారు. లేదా మేమెందుకు చేయాలి అని వీళ్ళు అంటారు, మేమెందుకు చేయాలని వాళ్ళు అంటారు. ఒకటి వాళ్ళు చేస్తారని అనుకోవచ్చు, ఒకటి ఎందుకు చేయాలని అనుకోవచ్చు. ప్రశ్నార్థకంగా 2 జరుగుతాయి అన్నమాట. ఇట్లాగా అప్పుడు వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఆ రోడ్లో అక్కడ నిలబడిపోతారు. వాళ్ళు అక్కడ ఆ సమస్య నుండి బయటపడాలి అంటే మరలా వాళ్ళంతటికి వాళ్ళే దారి తప్పాను అని తెలుసుకోవాలి. అక్కడి నుండి దారి తెలుసుకుని మరలా రాగలగాలి. కనీసం కొప్పునూరు హాస్పిటల్ వద్ద కన్నా వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక సహాయం అందిస్తారు. అట్లా కాదని నేను వెళ్ళిన దారి కరెక్టు, ఇక్కడే ఉంటాను, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సహాయం చేయాలి అంటే అది జరగదు. వెళ్ళిన దారి రాంగ్ అని తెలుసుకొని పశ్చాత్తాపంతో తిరిగి రాగలగాలి. ఇంకో విషయం, అట్లా కాదని హాస్పిటల్ వద్దే నిలబడి ఎదురుగా వెళ్తాను, అటు మాచర్ల వెళ్ళను, సాగరు వెళ్ళను అని అంటే, ఎదురుగా వెళ్తానంటే ముందు రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ తప్పుకోగలగాలి. ఎన్నో అడ్డంకులు వస్తాయి. ముందుగా కనపడేది దారి. తప్పుకొని అవతలకి వెళ్ళాలి అంటే దేవుని మార్గం వైపు ముందు ఒక దారి తొలగాలి, అడ్డుగా ఉన్న దారి. అట్లా వెళ్తున్నప్పుడు ఎన్నో వెహికల్స్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎన్నో అడ్డంకులు.
అది తప్పుకుని అవతలకెళ్లారు అంటే, మరక్కడ ఓ కొట్టో, నివాసమో, ఇళ్ళో ఉంటాయి. అయన్నీ ఒంటితో పడగొట్టుకుంటా ఎళ్ళలేరు గదా! అంత శక్తి శరీరానికి ఉండదు గదా! కాబట్టి ఇవన్నీ కాదనుకుని నిలబడిన చోటే దేవుణ్ణి ప్రార్థిస్తా ఉంటే, దేవుడు ఎగిరే స్వభావం ఇస్తాడు. అదే పావురంలోని శక్తి, ఆత్మీయ శక్తి. ఆత్మకు ఎగిరే శక్తి ఇస్తాడు. అప్పుడు ఎదురుగానే వెళ్ళొచ్చు, ఇళ్ళన్నీ దాటుకుంటా గూడా వెళ్ళొచ్చు. చివరికి దేవుని దగ్గరికి చేరతారు. అయితే ఇప్పుడు అటు కుడికి, ఎడమకి ఇంతకాలం తిరిగి, తిరిగి ఉంటారు గాబట్టి, ఆ నీడ పడిన వాళ్ళందరూ ఎన్నో అడ్డంకులు ఉంటా ఉంటాయి. దేవుని వద్దకు చేరనీయరు. జీవించి ఉన్నవాళ్ళు కొంతమందైతే, మరణించిన వాళ్ళు కొంతమంది అడ్డంకొస్తా ఉంటారు. ఎందుకంటే, వాళ్ళు ఎప్పుడో ఎళ్లి దేవుని దగ్గరికి చేరుకోలేకపోయిన ఈ స్థానం తర్వాత ఉన్నవాళ్ళు చేరుకోకూడదు. వాళ్ళు చేరుకుంటే వాళ్ళు ఎప్పటికి పాపులు అనే ముద్ర పడిపోద్ది. అందుకని కొత్తగా రక్షింపబడిన వాళ్ళని దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళందరినీ తొలగి వెళ్ళాలి అంటే ఆత్మని దేవుడే నడిపిస్తాడు. కానీ చేయాల్సింది ఉన్న చోటే ఉండి మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉంటాం. ఏ ప్రదేశంలో ఉన్నాం అనేది కాదు. రోడ్డు మీద ఉన్నామా, ఇంటి మీద ఉన్నామా, ఎక్కడున్నాం అనేది పట్టించుకోకూడదు. మోకాళ్ళ ప్రార్థన శక్తి మనసులో ఉండాలి. ఎక్కడుంటే అక్కడ మోకరించమని కాదు. ఒకవేళ అత్యవసరమై మోకరించాల్సి వచ్చినా మోకరించి చేయగలిగే శక్తి మనసుకి ఉండాలి. అది అట్లా ఆలోచనలు అట్లా సరి చేసుకుంటేనే చివరికి దేవుని దగ్గరికి చేరుకోగలుగుతారు. దేవుని వెలుగు చూస్తారు. దేవుని దీవెనలు పొందుకుంటారు. చిన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల చేతి కింద పెరిగినప్పుడు దీవెనకరమైన జీవితం ఉంటుంది. వాళ్ళకి ఏది అవసరం అనేది వాళ్ళకు కూడా తెలియని గూఢమైన విషయాలు కొంత అనుభవంతో వీళ్ళు జీవితం గడిపిన మీదట వాళ్ళు పడి ఉన్న సమస్యలు, కష్టాలు ఆ బిడ్డలకి ఎదురు కాకూడదని ఎన్నో కొత్త ఆలోచనలతో ముందుకు నడిపిస్తారు. అయితే వాళ్ళు కూడా మైండ్ మెచ్యూరిటీ తెచ్చుకున్నామని ఆలోచించుకొని సొంత శక్తితో ముందుకు సాగగలమని ఒంట్లో బలం లేని స్థితిలో, పాకే స్థితిలో సాతాను స్వభావంతో పాకుతూ లోకంలోనికి ప్రవేశించారు అంటే వారి తల చితక కొట్టబడతా ఉంటుంది. తల నిండా భయంకరమైన శోధనలు వస్తాయి. ఎన్నో మాటలు జయించలేరు. తల్లిదండ్రుల మాటలు తట్టుకోలేని వాళ్ళు బయట లోకంలో ఉండే మాటలు తట్టుకోలేరు. ఇక ఆ ఇద్దరిని, ఆ కుటుంబంలోని తోడబుట్టిన వారిని వాళ్ళు మాట్లాడే మాటలు ఓర్పుతో వాళ్ళు వివాహం చేసుకుని వెళ్ళే వరకు, లేదా వివాహం వద్దు దేవుని బిడ్డగా జీవిస్తానని సమర్పించుకుని జీవించుకునేంత వరకు వాటిని ఓర్పుతో భరిస్తే దేవుని దీవెన ఉంటుంది. లేదంటే వాళ్ళందరికి వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళ మీద ఉన్న ఆ పాపపు నీడంతా పోవాలి. అది పోవాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల ముందు ఆ నీడ లేకుండా ఉండాలి. ఆ బిడ్డలకి దీవెనకరంగా ఉంటుంది. అట్లాగే వేరే క్యాస్ట్ వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు కూడా దేవుని దగ్గర కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డని నేను దీవించాల్సిన పని లేదని వీళ్ళు అనుకుంటారు. ఈ బిడ్డ నా బిడ్డ కాదని వాళ్ళు అనుకుంటారు. చివరికి ఏ దీవెనలు లేకుండా వాళ్ళు వివాహం చేసుకుని దీవెన లేని జీవితం గడపాల్సి వస్తుంది. ముఖ్యమైనవి ఏవో కోల్పోతారు. ఇవన్నీ తెలుసుకోలేని స్థితిలో ఎంతోమంది యవనస్తులు వారి జీవితాలు దేవుని నీడలో, దేవుని వెలుగులో ఉంచుకోలేక ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. ఈ మాటలు ఎవరికన్నా ఉపయోగపడతాయేమోనని ఆలోచనతో మాట్లాడుతున్నాను. నేను ఆఫీస్కి బయలుదేరాను. కారులో ఉన్నప్పుడు నాకు సడన్గా ఈ తలంపులు, ఈ దారి, ఈ ఊరి పేర్లు ఇవన్నీ నాకు బయలుపరచబడినాయి. మరలా నేను మర్చిపోతాను, ఇవి నాకు తెలియవని మాట్లాడుతున్నాను. ఎవరికన్నా ఉపయోగపడితే తల్లిదండ్రులకి దీవెనకరంగా జీవించండి. వారి జీవితాలు వారు బలంగా కట్టుకునేంత వరకు కూడా తల్లిదండ్రుల నీడ
ఉండనివ్వాలి. పాపపు నీడ కాకుండా ప్రార్థనా జీవితం కలిగిన నీడ ఉండాలి. తల్లిదండ్రులు పాపులైతే వీరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే తల్లిదండ్రుల నీడ వాళ్ళ మీద పడకుండా కాపాడుకోవాలి. ఇట్లా ఉంటుంది. లోకంలో ఎంతో రక్షణ అవసరం. ఇవన్నీ తెలియకుండా చీకటిలోనికి ప్రవేశించకూడదు. దేవుడు ఎంతో వెలుగిచ్చాడు మనకి. ప్రతి చిన్నది కనపడేంత వెలుగిచ్చాడు. ఈ వెలుగులో ఆలోచనలు, తలంపులు, జీవితాలు సరిచేసుకోవాలి కానీ దేవునికి దూరంగా ఉండకూడదు. ఎప్పుడు దేవునికి దగ్గరగా ఒక్కొక్క అడుగు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు చివరికి ఆయనిచ్చే మహిమ కిరీటం పొందుకోగలుగుతారు. ఈ మాటలు దేవుని ఆశీర్వాదంలో పనిచేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.